నమస్కారం న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విజయనగరంలో వైభవంగా యోగి వేమన జయంతి వేడుకలు వేమన బాటలో పయనించాలని పిలుపునిచ్చిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద మిన్నంటిన నిరసన సెగ సమస్యల పరిష్కారం కోసం బాధితుల పోరు పీజీఆర్ఎస్ కు వెల్లువెత్తిన అర్జీలు రెవెన్యూ సమస్యలకు రైతు కష్టాలకు వైసీపీ పాలనే కారణమని ధ్వజమెత్తిన మంత్రి కొండపల్లి ఉద్యోగుల ఖాతాల్లో 2653 కోట్ల బకాయిలు జమ చేసినట్లు వెల్లడి ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని మరింతగా పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల పనితీరుపై వ్యక్తమైన ప్రజాభిప్రాయం సంతృప్త స్థాయిలపై విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సమీక్షించారు. ప్రజల నుంచి సేకరించిన క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ డేటాను క్షుణ్ణంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సేవలు కేవలం లబ్ధిదారులకు అందడమే కాకుండా వారిలో పూర్తిస్థాయి సంతృప్తిని నింపాలని స్పష్టం చేశారు. వివిధ విభాగాల్లో నమోదైన పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్స్ గణాంకాలను పరిశీలిస్తూ ఏ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ సేవలపై అసంతృప్తిగా ఉన్నారో గుర్తించి అక్కడ తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని రకాల సేవలపైన కనీసం 80% సంతృప్తి వ్యక్తమయ్యేలా పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. వచ్చే త్రైమాసిక సమావేశం నాటికి మన జిల్లా టాప్ 5 జాబితాలో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వినతుల పరిష్కారంలో భాగంగా పెండింగ్ ఉన్న శాఖలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్, డిఆర్ఓ ఈ మురళి, సిపిఓ పి బాలాజీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గర్విడి మండలంలోని కాపు శంభాం జంక్షన్ వద్ద సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజాం నుండి చీపు బోల్తా పడింది. బస్సు సమయంలో బస్సులో మొత్తం 85 మంది ప్రయాణికులు ఉండగా సంక్రాంతి సెలవులు ముగిసి తిరిగి వెళ్తున్న వారితో బస్సు దాదాపు 51 మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వగా స్థానికుల సహాయంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పండుగ రద్దీ కారణంగా బస్సులు ఓవర్లోడ్తో నడుస్తుండటం, ఇలాంటి ఊహించని ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో యోగి వేమన జయంతి వేడుకలను సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగి వేమన బోధనలు నేటి సమాజానికి దిశానిర్దేశకాలని కొనియాడారు. సమాజంలోని మూఢనమ్మకాలను తన పద్యాల ద్వారా ఎండగడుతూ సమానత్వం, నైతికత మరియు మానవ విలువలను చాటి చెప్పిన మహనీయుడు వేమన అని పేర్కొన్నారు. నేటి యువత వేమన సందేశాలను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవిగా వేమన చిరస్థాయిగా నిలిచిపోతారని అభివర్ణించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఈ మురళి, సెట్వీస్ సీఈఓ వి విశ్వేశ్వరరావు, మేనేజర్ కెవి రమణ, పలువురు జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం పట్టణంలోని గురజాడ కళాభారతి ఆడిటోరియంలో శ్రీ యోగి వేమన భగవాన్ జయంతి వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల దివ్య ఆశీస్సులతో త్రైత్ర సిద్ధాంత ప్రబోధ సేవా సమితి మరియు హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు హాజరై భగవాన్ వేమన ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు వి శంకర్రావు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాగిస్తూ వేమన నీతి పద్యాలలో నిగూఢమైన ఆధ్యాత్మిక జ్ఞానం దాగి ఉందని, ప్రతి ఒక్కరూ ఆయన రచనలను చదివి జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సేవా సమితి ప్రతినిధులను వారు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మధ్యాహ్నం వేళలో గురజాడ కళాభారతి నుండి కోట, మూడులాంతర్లు మరియు కొత్తపేట మీదుగా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సమితి సభ్యులు మరియు వేమన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను దిగ్విజయం చేశారు. తెలుగు సబ్జెక్ట్లో వేమన పద్యాలు అనేది ఒక మంచి సబ్జెక్ట్. చాలామందికి డిప్లొమాటిక్ వేదిగా మంచిని 10 మందికి తెలియజేయడానికి, భిన్నత్వంలో ఏకత్వం ఎలా చూడాలి, మనుషులందరూ సమానులు, ప్రతి ఒక్కరూ కూడా మానవత్వంతో ఆలోచించాలి అని అనేకమైన పద్యాలు రాసి మన తెలుగు సమాజానికి ఒక మంచి ఆదర్శంగా నిలిచినటువంటి వేమన గారి జన్మదిన వేడుకల్లో నన్ను భాగస్వామి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మహానీయుని గుర్తు చేసుకొని ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా పబ్లిక్ మళ్ళీ గుర్తు చేసుకొని మాట్లాడే చేసినటువంటి ప్రయత్నం అది. ఎందుకంటే గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనకి ఇచ్చినటువంటి పూర్వీకులు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వేమన పద్యాల వల్ల చాలామంది క్యారెక్టర్ మార్పులో కూడా వచ్చినటువంటి వేమన పద్యాలు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి పద్యంలో కూడా చాలా పెద్ద భావం ఉంటుంది, సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మరి అలాంటి మహోన్నతుడి వ్యక్తి గురించి మీరందరూ కూడా వేడుకగా చేయడం, సెలబ్రేట్ చేయడం ఖచ్చితంగా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టుగా నేను భావిస్తూ, మరి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కృష్ణ మందిర్ సంస్థ ఏదైతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. డెఫినెట్గా మీరు ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇచ్చారు. నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వేమన గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు తక్కువే. మనకి గురజాడ గారు మన విజయనగరానికి ఎంత గొప్ప, తెలుగు జాతికి కూడా వేమన గారు అంతే గొప్ప. ఎందుకంటే భాషలోనే, లిటరేచర్లోనే పబ్లిక్ని మోటివేట్ చేయగలుగుతాం. ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే సరైనటువంటి భాష మనం చెప్పాల్సిన పరిస్థితి. అలాంటి వాడుక భాషలో అత్యున్నతమైనటువంటి భావాన్ని ప్రజలకు చేరవేసినటువంటి వేమన గారి గురించి ఖచ్చితంగా మనందరం కూడా 10 మందికి తెలియజేయాలి. మరి అలాంటి ప్రయత్నం చేసినటువంటి కృష్ణ మందిర్ ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక విజయనగరం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో దళిత సమాజ వర్గానికి చెందిన మంద సాల్మన్ హత్య ముమ్మాటికి రాజకీయ హత్య అని అంబేద్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి ఆరోపించారు. ఈ ఘటనపై సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన పాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని భానుమూర్తి ఆరోపించారు. మంద సాల్మన్ను ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులో భాగంగానే హత్య చేశారని, ఈ ఘోరం జరిగి 9 రోజులు గడుస్తున్నా నిందితులపై ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. తక్షణమే నిందితులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, ఆ కుటుంబానికి తగిన నష్టపరిహారంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ కేసుల్లో ప్రభుత్వం కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ రైట్స్ ఫోరం సభ్యులు దారాన వెంకటేష్, పి కనకరాజు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొని బాధితులకు న్యాయం చేయాలని గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 19 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ పల్నాడు జిల్లా గురజాల కాన్స్టిట్యువెన్సీ పిన్నెల్లి గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన సాల్మాన్ను ఈ నెల 10వ తారీఖున
అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల మీద దాడి చాలా దారుణంగా జరుగుతుంది. మీ ఇవాళ జిల్లా కలెక్టర్ గారి ద్వారా పీజీఆర్ఎస్ కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడైతే సల్మాన్ హత్య చేశారో అక్కడ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ లో సెక్షన్ 31L ప్రకారం కేసు నమోదు చేయాలి. ఎల్ ఏం చెప్తుందంటే ఎస్సీ సామాజిక వర్గాలు కానీ ఎస్టీ సామాజిక వర్గాలు కానీ ఒక రాజకీయ పార్టీకి నువ్వు ఓటు వేస్తావనే కారణంగా వాళ్ళు సామూహికంగా బహిష్కరించడం కానీ, నువ్వు ఒక రాజకీయ పార్టీకి ఓటు వేయడం కారణంగా నిన్ను చంపేస్తాం, నీకు అభివృద్ధి రాదు, సంక్షేమం ఇవ్వడం అని చెప్పడం అనేది చట్టరీత్యా నేరం. అది దానికి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 31L ప్రకారం, 31S ప్రకారం, 31R ప్రకారం, అలాగే రూల్ 12 ప్రకారం ఆ సల్మాన్ కుటుంబాన్ని నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం హత్య జరిగి 9 రోజులు గావిస్తున్నా స్పందించబడడం దారుణం. ఇదే కొనసాగితే భవిష్యత్తులో కూటమి తీసుకునే ప్రతి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు మరో పోరాటం చేస్తారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ నేతృత్వంలోని బృందం పాల్గొని జిల్లా అధికారులకు వివిధ సమస్యల పరిష్కారం కొరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రెవెన్యూ రీసర్వే అనంతరం రికార్డుల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. పలు గ్రామాల్లో పాత ఎఫ్ఎంబీలకు విరుద్ధంగా స్థానిక నాయకుల ప్రమేయంతో తప్పుడు రికార్డులు సృష్టించారని పేర్కొన్నారు. ఈ తప్పుల కారణంగా ప్రస్తుత భూ యజమానులు తమ పట్టాదారు పాస్ పుస్తకాల్లో వివరాలు చూసి ఆందోళన చెందుతున్నారని, తక్షణమే జిల్లాలోని భూ రికార్డులను సరిదిద్దడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విశ్వకర్మ యోజన పథకం కింద ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటి వరకు లోన్ సౌకర్యం కల్పించలేదని, మరికొంతమందికి పనిముట్లు కూడా అందలేదని ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సేకరించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లే బాధ్యతను బీజేపీ చేపడుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పత్తివాడ రాజేష్, సిహెచ్ అప్పారావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి జనతా వారధి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసులోని ఉండేటటువంటి కలెక్టర్ గారికి అలాగే జిల్లా అధికారులకి జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజల యొక్క సమస్యల మీద వారి అర్జీలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేకరించి వాటిని ప్రతి సోమవారం కూడా తీసుకుని వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అర్జీలని కలెక్టర్ గారికి అందించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ వారికి ఒక ముఖ్యమైనటువంటి 3-4 పనుల మీద అర్జీలు ఇవ్వడం జరిగింది. అందులో చాలా ముఖ్యమైనటువంటిది రెవెన్యూ రికార్డులు ఏవైతే గత ప్రభుత్వ హయాంలో తారుమారు చేసి గత ప్రభుత్వంలో ఉండేటటువంటి రెవెన్యూ రికార్డులు పాత ఎఫ్ఎంబీలను తీసుకొని వచ్చి వాళ్ళకి కావలసినటువంటి విధంగా రికార్డుల్ని మార్పులు చేర్పులు చేస్తూ వారి చేసినటువంటి ఒక ఏదైతే అవినీతి భరితమైనటువంటి ఆలోచనతోటి ఒక దుష్ట ఆలోచనతోటి చేసినటువంటి రెవెన్యూ రికార్డుల మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా తరపున ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కలెక్టర్ గారు ముందుగానే స్పందించి రెవెన్యూ క్లినికుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిల్లా స్థాయిలో కాకుండా ఇదే రెవెన్యూ క్లినికుల్ని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దానికి స్పందిస్తూ ఆయన ఈరోజు హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలోని ఉండేటటువంటి విఆర్ఓలకి అలాగే గ్రామ సచివాలయంలోని అక్కడ ఉండేటటువంటి ఎవరికైతే ఇప్పుడు కొత్తగా పాస్బుక్ అందిందో ఆ పాస్బుక్ అందిన వారు మాకు పలానా భూమి మా రికార్డులో నమోదు కాలేదని కానీ లేదంటే మాది కానిది పలానా భూమి మా రికార్డులో నమోదు అయ్యిందని కానీ లిఖితపూర్వకంగా తెలియజేసినట్టయితే వెంటనే అధికారులు చర్యలు చేపట్టి మీ రికార్డుల్ని సరిచేస్తారు అని చెప్పేసి కలెక్టర్ గారు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. అలానే విశ్వకర్మ యోజనతో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి విశ్వకర్మ యోజన ఉందో ఈ విశ్వకర్మ యోజన కార్యక్రమంలో కొంతమందికి సర్టిఫికెట్లు వచ్చాయి, ట్రైనింగ్ అయ్యింది, లోన్లు రాలేదు. కొంతమందికి ట్రైనింగ్ అయ్యింది, సర్టిఫికెట్ వచ్చింది, లోన్లు వచ్చాయి, పనిముట్లు అందలేదు. కొంతమందికి అసలు ట్రైనింగ్కే పిలవలేదు. ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దీనికి ఒక కోఆర్డినేటింగ్ పర్సన్ గా ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాలని ఆ వ్యక్తి ద్వారా జిల్లా మొత్తంగా ఏవైతే ఈ విశ్వకర్మ యోజనపై ఉండేటటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ గారు స్పందిస్తూ వీలైన త్వరగా ఈ సమస్యకు పరిష్కారం ఏర్పాటు చేపిస్తామని GMDIC
డిఐజీ గారిని, అలానే ఎంఎస్ఎంఈ వాళ్ళని, అలాగే లేబర్ ఆఫీస్ వాళ్ళని కూడా వాళ్ళ ముగ్గురిని పిలిచి చెప్పడం జరిగింది. దీనికి అర్జెంటుగా వీటిపై స్పందించి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్లో ఉండేటటువంటి అన్ని ఫైల్స్ని కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. దీనికి కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలానే విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి 50 మంది ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ తరఫున మా యొక్క విన్నపం, మీకోసం, మీరు ఇక్కడికి జిల్లాకి రాలేనటువంటి పరిస్థితుల్లో మీకోసం భారతీయ జనతా పార్టీ ఒక వారధిగా పనిచేస్తుంది. మీ గ్రీవెన్స్ ఏ ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ ప్రాంతంలో అందుబాటులో ఉండే ఏ కార్యకర్తకైనా మీరు గ్రీవెన్స్ ఇచ్చినట్టయితే దానిని జిల్లా పార్టీకి తీసుకుని వచ్చి జిల్లా పార్టీ నుంచి కలెక్టర్ ఆఫీస్కి చేరవేసి ఈ మీకు ఉండేటటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు మీకు దగ్గరలో ఉండే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తని మీరు కలిసినా మీ యొక్క గ్రీవెన్స్ ని వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ సమస్య మీద భారతీయ జనతా పార్టీ పనిచేసి వీలైనంత త్వరగా దానికి పరిష్కారాన్ని కనుగొనే విధంగా పనిచేయడానికి ఈ టీం పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా జామి గ్రామంలోని మాధవరాయ మెట్ట కాలనీవాసులు తమ ప్రాణాలను రక్షించాలంటూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామంలోని మోడల్ కాలనీ సమీపంలో విచ్చలవిడిగా జరుగుతున్న క్వారీ త్రవ్వకాల వల్ల తాము తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని, తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరుతూ కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సైనికోద్యోగి పూసర్ల వెంకట రమణారావు మాట్లాడుతూ, గతంలో రాళ్లు కొట్టుకుని జీవించే పేద దళితుల కోసం అప్పటి కలెక్టర్ ఈ మోడల్ కాలనీని నిర్మించారని తెలిపారు. అయితే కాలానుగుణంగా యంత్రాలు రావడంతో వారంతా ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కపిల్ కాంక్రీట్ క్రషర్ అనే సంస్థ భారీ యంత్రాలతో విచ్చలవిడిగా త్రవ్వకాలు జరుపుతోందని, దీనివల్ల వెలువడుతున్న కాలుష్యం కారణంగా కాలనీవాసులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కాలుష్యం వల్ల కాలనీలో పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నియంత్రణ లేకుండా జరుగుతున్న ఈ క్వారీ త్రవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఒకవేళ త్రవ్వకాలను ఆపడం సాధ్యం కాకపోతే తమ నివాసాలను సురక్షితమైన వేరే ప్రాంతానికి తరలించి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాధవరాయమెట్ట కాలనీకి చెందిన గ్రామస్తులు పాల్గొన్నారు. మా గ్రామంలో వెస్ట్ సైడ్ మాధవరాయమెట్ట కాలనీ అని అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు నాగిరెడ్డి గారు ఈ ట్రైబల్స్, ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఈ పేదవాళ్ళు, ఈ రాళ్ళు కొట్టుకునేవాళ్ళు, వీళ్ళకు ఒక ఇల్లు ఉండాలి అని ఒక మోడల్ కాలనీ నిర్మించారు. వీళ్ళందరూ రాళ్ళు కొట్టుకొని ఈ రాళ్ళు దగ్గరలో ఉన్న క్రషర్స్కి సప్లై చేసేవారు. వీళ్ళ జీవన భృతి రాళ్ళు కొట్టుకొని బ్రతికేవారు. వీళ్ళు కాలానుగుణంగా మెషినరీ వచ్చింది. ఆ మెషినరీ వల్ల వీళ్ళకి జీవన భృతి పోయింది సరికదా. ఆ కాలనీలో వీళ్ళు ఉండడం వల్ల ఈ హెవీ మెషినరీ వాడుతూ ఒక క్రషర్, కపిల్ కాంక్రీట్ క్రషర్, జామిలో ఒక పెద్ద కొండ ఉండేది మేము చిన్నప్పుడు, అది ఇప్పుడు పెద్ద లోయ అయిపోయినంత వరకు వాళ్ళు దాని మీద పనిచేశారు. మంచిదే, కానీ ఈరోజు
వీళ్ళకి జీవన భృతి లేదు. వీళ్ళే బ్రతకడానికి ఏదో పని మీద వెళ్ళిపోతున్నారు. కానీ ఆ కాలనీలో జీవించడం వల్ల వాటి ద్వారా వచ్చినటువంటి దుమ్ము ధూళి వల్ల ఒక 11 మంది చనిపోయారు. కిడ్నీ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు. దీని మీద గత 2 సంవత్సరాల నుంచి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ మైన్స్, ఈ కలెక్టర్ గారు, జేసీ గారు వాళ్ళు వచ్చి డిఎంఎన్హెచ్ఓ గారు రిపోర్ట్లు ఇచ్చారు. ఇప్పుడు 9 మందికి సీరియస్గా ఉంది, వీళ్ళు కూడా చనిపోతారు, వీళ్ళ మీద ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకుంటాం అని చెప్పి గత మార్చి ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ క్రషరు 40 టన్నులు కెపాసిటీ ఉంది. ఎన్ని ట్రాక్టర్లు వాడుతాడో దాని మీద కంట్రోల్ లేదు. ఆ దుమ్ము ధూళి పీల్చడం, వీళ్ళు చనిపోవడం. ఆ క్రషర్ అయినా ముయ్యండి, భూమికి బరువైన కాలనీని మమ్మల్ని అయినా తగిలియండి అక్కడి నుంచి. మా కోరిక అది ఒకటే. లోకం నాగమాధవి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమె జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంబంధించి తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. సమస్యలు అధికంగా ఉన్నాయని వాటిని త్వరితగతిన కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీని కోరారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడి స్పష్టం చేశారు. అలాగే మేరకు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరగనున్న మహిళా సాధికారత కమిటీ సమావేశాన్ని రావడం జరిగింది. రోడ్ల మీద కొన్ని అప్రూవల్స్ మనకి ఇంకా రావాల్సి ఉంది. దాన్ని త్వరితగతిన పూర్తి చేయమని చెప్పడం జరిగింది. రెవెన్యూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని మీద ప్రత్యేక శ్రద్ధతో కొంచెం చూడమని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా కలెక్టర్ గారికి మనం లెటర్స్ ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. ఆ లెటర్స్ మీద ఫాలోఅప్ చేస్తూ దాన్ని ఎలాగ త్వరితగతిని మనం ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద, అలాగే మోదవల్స్ మార్కెట్ యార్డ్ ఎంక్రోచ్మెంట్స్ మీద ఖచ్చితంగా నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి, అభివృద్ధి పదంలో నియోజకవర్గం ముందుకు వెళ్ళాలి అన్న దిశగా ఈరోజు ప్రతి అడుగు వేయడం జరుగుతున్నది. అలాగే రేపు వచ్చే 2 రోజులు 21, 22 తారీఖుల్లో ఉమెన్ ఎంపవర్మెంట్లో నేను ఒక మెంబర్ని. దానిలో భాగంగా తిరుపతిలో ప్రత్యేకంగా మహిళల కోసం ఎలాగ మనం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి, వాళ్ళ సేఫ్టీ గురించి అక్కడ ఎలా జరగాలన్న దాని మీద మా కమిటీ అందరూ కూడా అక్కడికి వెళ్ళి మీట్ అవ్వడం జరుగుతున్నది. అక్కడ ప్రత్యేకంగా మీట్ అయ్యి అక్కడున్న సమస్యలను కూడా కూలంకషంగా చూసే విధంగా ఈరోజు ఉమెన్ కమిటీలో మెంబర్గా నేను కూడా ప్రత్యేక బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళమని పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతున్నది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో దళితులపై జరిగిన దాడి నేపథ్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో దళిత సంఘాల నాయకులు వారికి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 45 రోజులుగా సిద్ధార్థనగర్ కాలనీ బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కానీ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కానీ స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వారిపై దాడులు జరిగాయని, ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా ఇదే సమయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిని దళిత సంఘాల నాయకులు మరియు బాధితులు చుట్టుముట్టారు. ముంజేరు ఘటనపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటని ఆమెను నిలదీశారు. బాధితుల ఆవేదనను విన్న ఎమ్మెల్యే నాగమాధవి దాడి గురించి తనకు స్పష్టంగా తెలియదని చెప్పి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ రైట్ నాయకులు పాండ్రంకి వెంకటరమణ, బహుళజన కళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతవ ఉదయభాస్కర్, జై భీమరావు పార్టీ నాయకులు చింతపల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో మరి జిల్లా అధికారులు రాజకీయ నాయకులు ఏది చెప్తే అదే చేస్తారో తప్పితే ప్రజల తాలూకా ఆలోచనలు ప్రజల తాలూకా బాధలను పట్టించుకోవడం. ముంజేరు గ్రామ సమస్య నేటికి 46-47 రోజులు అయ్యింది. వాళ్ళు ధర్నా చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గాని కలెక్టర్ గాని ఎస్పీ గాని ఎవరు స్టెంట్ని సందర్శించలేదు, వాళ్ళ బాధలు అడిగి తెలుసుకోలేదు. కానీ వాళ్ళ మీద దాడికి రావలసిన రాయితీలు రానివ్వలేదు. వాళ్ళని ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు. నెక్స్ట్ పరిణామం జిల్లా అధికారులకి ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం, హైవేని ముట్టడిస్తాం. చర్య తీసుకోకపోతే ఎమ్మెల్యే గాని కలెక్టర్ గాని టెంట్ దగ్గరకు వచ్చి వాళ్ళ కలవాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్. రిలే నిరాహార దీక్ష అక్కడ ఉన్న దళిత బాధితులు చిన్నారులు చేపట్టడం జరిగింది. అయితే ఆ యొక్క రిలే నిరాహార దీక్షకు కానీ లేదంటే నవంబర్ 20వ తారీఖున జరిగిన దాడికి SC/ST అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారంగా అక్కడికి రావాల్సి ఉన్న ఆర్డీఓ గారు కానీ MRO గారు కానీ ఈ రోజుకి రాలేదు. రాకపోగా 45 రోజుల తర్వాత మా యొక్క విన్నతిని కలెక్టర్ గారికి ఇవ్వటం వల్ల నిన్న ఏం కాకుండా వచ్చి చులకనగా మాట్లాడారు ఆర్డీఓ. ఆవిడ యొక్క మాటల్ని దళిత బహుజనులు అందరం కూడా ఖండిస్తున్నాం. మీకు ఏ విధంగా దాడి జరిగింది, మీకు ఏ విధంగా నష్టపోయారు, మీకు ఎటువంటి న్యాయం కావాలని అడగటం మానేసి కాలువ నిర్మిస్తే మీకు నష్టం ఏంటి, మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరూ కూడా ఉద్దేశపూర్వకంగా దళితులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఉపేక్షించేదే లేదు. జాతీయ స్థాయిలో మా యొక్క సమస్యని గుర్తించే విధంగా తీసుకువెళ్తామని, మరి ఇప్పటికైనా సరే జిల్లా అధికారులు దీనిపై స్పందించి సముచితమైన న్యాయం చేయవలసిన అవసరం ఉందని, మరి జిల్లా అధికారులు తక్షణమే శిబిరాన్ని సందర్శించాలి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న సుమారు 2,653 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తద్వారా దాదాపు 5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, వారంతా ఈ ఏడాది పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారని మంత్రి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలపై మండిపడ్డారు. గత 18 నెలలుగా బొత్స నిద్రపోతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ఉద్యోగులకు రావాల్సిన DAలను పెండింగ్లో పెట్టి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కేవలం ఉద్యోగులే కాకుండా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో ఎటువంటి బకాయిలు లేకుండా నిధులను జమ చేసిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాలో భూముల రీసర్వే పేరుతో రెవెన్యూ సమస్యలు పెరగడానికి వైసీపీనే కారణమని దుయ్యబట్టారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్కు వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయని, ఇవన్నీ వైసీపీ నాయకులు సృష్టించినవేనని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజల సంతోషమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 2,653 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఎవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 5,70,000 కుటుంబాలకి మంచి జరిగేలాగా ఆ పేమెంట్ విడుదల చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఏ రకంగా హింసించడం కానీ భయాందోళన క్రియేట్ చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి DR ఎరియర్ పేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరగా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మా ఇంట్లో ఒక మంచి పండగ వాతావరణం జరిగేలాగా మీరు చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా బొత్స సత్యనారాయణ గారు పండగ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పండగ వాతావరణం పబ్లిక్లో లేదని, పండగ జరుపుకోవడానికి ప్రజల్లో సరైనటువంటి ఆర్థిక స్థితిగతులు లేవని, ఈ ప్రభుత్వం 18 నెలలు వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోలేదని, లేకపోతే ఉద్యోగ అవస్థలు పెరగలేదని ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అసలు ఆయన ఈ 18 నెలలు ఆయనైనా దీర్ఘమైన నిద్రలో ఉన్నారా ఏంటో నాకు అర్థం కాదు. ఆయన ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో రైతులు పేమెంట్ కోసం అడగాల్పులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాకు తెలుసు. 6 నెలలు 7 నెలలు 9 నెలలు కూడా రైతు వారి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 700 కోట్ల రూపాయలు రైతు వారికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు పండగ రోజుకే సుమారు 4 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసిందంటే ఈ ప్రభుత్వం
రైతు కుటుంబాల పట్ల, రైతు వారి వ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్న సంగతి ఆయన తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత జరుగుతున్నా కూడా బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం అవ్వలే. గత ప్రభుత్వంలో ఆయన జిల్లా మంత్రిగా వ్యవహరించేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో ఎక్కువ ఇష్యూస్ రీసర్వేలో ఉన్నటువంటి ఇష్యూస్ ఈ డిస్టిక్లో మనం చూడడం జరుగుతుంది. ఎందుకంటే రీసర్వే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన జిల్లాలో అనేక సమస్యలు క్రియేట్ చేసింది. మరి అప్పుడు ఆయన మంత్రిగా వ్యవహరించారు, ఎందుకని రెవెన్యూ ఇష్యూస్ క్రియేట్ చేశారన్న సంగతి కూడా మీ ద్వారా ఆయన కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు సమస్య క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. రెవెన్యూ సమస్యలు ఈ జిల్లాలో ప్రతి సోమవారం కూడా ప్రతి రైతు వారి కుటుంబాలు కానీ ఎవరైనా కూడా వెళ్తున్నటువంటి గ్రీవెన్స్లో మోర్ దాన్ 50% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ జిల్లాలో ఎక్కువగా రావడం జరిగింది. మరి అవన్నీ కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి సమస్యలు ఈ జిల్లాలో ఎందుకు క్రియేట్ చేశారనే సంగతి కూడా మీ ద్వారా ఆయన కోరుకుంటున్నాను. మరి పండగ విషయంలో ఆయన మాట్లాడడం ఖచ్చితంగా హాస్యాస్పదం. ఈరోజు జిల్లాలో రాష్ట్రంలో ఏ పండగ చేసుకోవాలన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ గ్రాంట్ ఫండ్ కింద ఒక 50 లక్షలు ఇస్తున్నారు. ఈరోజు మన అమ్మవారి పండగకి, పైడితల్లి అమ్మవారి పండుగకి ఒక 50 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి రేపు రథసప్తమి రోజు శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి పండగకి రాష్ట్ర పండుగగా దాన్ని ఆమోదం చేసి దానికి ఒక 50 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అలాగే సంక్రాంతి టైంలో ఈరోజు కోనసీమ జిల్లాలో అవ్వచ్చు కానీ, లేకపోతే ఆత్రేయపురం ఉన్నటువంటి డ్రాగన్ బోట్ ఫెస్టివల్కి కానీ దానికి కూడా ఒక 50 లక్షలు ఇచ్చి ఒక మంచి పండుగ వాతావరణం మన ప్రజల్లో రావాలని ఆయన నాంది పలికి ఈరోజు పండుగ చేయిస్తూ ఉంటే, ఈరోజు సంక్రాంతి గురించి మాట్లాడే విషయం ఆయన ఏ రకంగా మాట్లాడతారనే సంగతి నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో వైభవంగా యోగి వేమన జయంతి వేడుకలు. వేమన బాటలో పయనించాలని పిలుపునిచ్చిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. జిల్లా కలెక్టరేట్ వద్ద మిన్నంటిన నిరసన సెగ. సమస్యల పరిష్కారం కోసం బాధితుల పోరు. పీజీఆర్ఎస్ కు వెల్లువెత్తిన అర్జీలు. రెవెన్యూ సమస్యలకు, రైతు కష్టాలకు వైసీపీ పాలనే కారణమని ధ్వజమెత్తిన మంత్రి కొండపల్లి. ఉద్యోగుల ఖాతాల్లో 2653 కోట్ల బకాయిలు జమ చేసినట్లు వెల్లడి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.